సో గైస్ ఈ వీడియోలో మనము కెరీర్ గ్యాప్ వాళ్ళకి ఉద్యోగం వస్తుందా, జనరల్గా ఏంటి అంటే అసలు కెరీర్ గ్యాప్ ఏంటి, ఫ్రెషర్ ఏంటి, సో ఎక్స్పీరియన్స్ ఏంటి, సో ఈ గోల్ అంతా ఏంటి, సో ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాము. చాలా ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్, ప్రతి ఒక్కరికి ఎదురయ్యే క్వశ్చన్ ఇది. సో ప్రతి ఒక్కరికి కెరియర్లో అసలు కెరీర్ గ్యాప్ ఏంటి, సో అసలు ఫ్రెషర్ ఏంటి, నన్ను ఫ్రెషర్గా కన్సిడర్ చేస్తారా, లేకపోతే నేను టూల్స్ నేర్చుకోవాలా, నేను డెవలప్మెంట్ నేర్చుకోవాలా, ఇదే జనరిక్ టాపిక్ ఇది. చాలామంది ఇక్కడే ఒక కన్ఫ్యూజన్, ఒక క్వశ్చన్ మార్క్ దగ్గర ఆగిపోతూ ఉంటారు. సో రాంగ్ డైరెక్షన్లో వెళ్ళిన తర్వాత జాబ్ రాలేక, లేకపోతే రకరకాల రీజన్స్ రాంగ్ డైరెక్షన్లో వెళ్తే డెఫినెట్లీ సక్సెస్ కాలేరు. ఈ సక్సెస్ కాని టైంలో కరెక్ట్గా ఇప్పుడే ట్రాప్ చేస్తారు. ఎవరు బ్యాక్ డోర్లో మీకు జాబ్లు ఇప్పిస్తాం, ఇంకోటి చేస్తాం అని అలా చేస్తూ ఉంటారు. సో ఇది క్లారిటీ జనరల్గా ఏంటి అంటే, సో ఈ వీడియోలో మనము అసలు కెరీర్ గ్యాప్ ఏంటి, ఫ్రెషర్ ఏంటి, టూల్ నేర్చుకోవాలా, డెవలప్మెంట్ సైడ్ వెళ్ళాలా, సో ఇవంతా కూడా దాని గురించి మనం డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. సో ఇది ఒకటే క్లారిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే, అసలు ఫ్రెషర్స్ ఎవరు, కెరీర్ గ్యాప్ ఎవరు, సో దీని గురించి మనం మాట్లాడుకుందాము. సో ఇక్కడ మనము టోటల్ 5 కేటగిరీస్గా మనం డివైడ్ చేద్దాం. ఓకే, 5 కేటగిరీస్ 2025 నుంచి బ్యాక్ వెళ్తూ ఒక 5 కేటగిరీస్గా మనం డివైడ్ చేద్దాము. అసలు ఈ కేటగిరీస్ ఏంటి, మీరు ఏ కేటగిరీలో ఉన్నా కూడా కొంతవరకు అండర్స్టాండింగ్ రావడానికి అవకాశం ఉంటుంది. సో పర్సన్ టు పర్సన్ మీరు అవసరమైతే మీరు కౌన్సిలింగ్ తీసుకోవచ్చు. సో పెయిడ్ ఉంది, ఫ్రీ కౌన్సిలింగ్ రెండు కూడా ఉన్నాయి. సో అప్ టు యూ. అయితే ఇక్కడ ఈ కేటగిరీస్ ఏంటి, సో ఫస్ట్ ఏంటి అంటే ఫ్రెషర్ ఎవరు, కెరీర్ గ్యాప్ ఎవరు. సో జనరల్గా ఏంటి అంటే, కొన్ని కంపెనీస్ ఫ్రెషర్గా కొంతమంది తీసుకుంటూ ఉంటాయి. కెరీర్ గ్యాప్ వాళ్ళను అంటే ఎక్కువ కెరీర్ గ్యాప్ వస్తే ఫ్రెషర్గా తీసుకోవన్నమాట. సో కెరీర్ గ్యాప్ వచ్చింది, ఏం చేసావు అని ఆ ప్రొఫైల్ని అలాగే అసలు కనీసం ఇంటర్వ్యూ కూడా షెడ్యూల్ చేయరు. సో ఫస్ట్ కేటగిరీ వచ్చేసి ఏంటి అంటే 23 to 25. వీళ్ళు ప్యూర్లీ ఫ్రెషర్స్ అండి. సో అఫీషియల్ ఫ్రెషర్స్ అంటారు వీళ్ళని. సో అఫీషియల్ ఫ్రెషర్స్ అని ఎందుకు వాడానంటే 23, 24, 25 ఈ 3 సంవత్సరాలు వాళ్ళకి. సో జనరల్గా ఏంటి అంటే, ఎనీ కంపెనీ ఇర్రెస్పెక్టివ్, జనరల్గా ఎనీ ఎంఎన్సీ కంపెనీ విల్ కన్సిడర్ యూ యాజ్ ఎ ఫ్రెషర్. సో ఫ్రెషర్గా జాబ్ తెచ్చుకోవాలి అంటే 100% డెవలప్మెంట్ సైడ్ ప్లాన్ చేసుకోవాలి. సో వీళ్ళందరూ కూడా కేటగిరీ 1 కిందకు వస్తారు. ఓకే, ఇదంతా కూడా ఫ్రెషర్స్ కేటగిరీ, లేకపోతే కేటగిరీ 1 అనుకుందాం. ఈ కేటగిరీ 1లో 23, 24, 25 ఈ 3 years వాళ్ళు కన్సిడర్ చేసుకోవచ్చు. ఈ 3 years వాళ్ళు ఏంటి అంటే మోస్ట్లీ ఫ్రెషర్గా వెళ్ళడానికి మాత్రమే ప్రయత్నం చేయండి. సో మీకు ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి. సో ఇప్పుడున్న కంపెనీస్ ఎలా ఆలోచిస్తున్నాయి, సో ఇంతకుముందులో లేదు డెఫినెట్లీ. ఇంతకుముందు కొంత ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్, ఇప్పుడు కంపెనీస్ ఎలా ఉన్నాయంటే ప్యూర్లీ ఫ్రెషర్స్ని తీసుకునేటప్పుడు కూడా వాళ్ళు రియల్ టైం ఎంతవరకు డైరెక్ట్గా ఎన్ని రోజుల్లో వాళ్ళు కేటీ ఇచ్చి ప్రాజెక్ట్లో కూర్చోబెట్టచ్చు అని ఆలోచిస్తున్నాయి. కానీ తీసుకోవాలి, ట్రైన్ చేయాలి. సో ట్రైన్ చేసి ఆ తర్వాత మళ్ళీ వాళ్ళని మెల్లగా ప్రాజెక్టులు దించుదాము, మెల్లగా లైవ్ ప్రాజెక్టులు, అట్లా పరిస్థితి ఇప్పుడు ప్రెసెంట్ ఏ కంపెనీలో లేదు. బెంచ్ టైం కూడా తగ్గిపోయింది. రీసెంట్గా టీసీఎస్ కూడా బెంచ్ టైం అనేది తగ్గించేసింది. సో మనందరికీ కూడా తెలుసు. అందుకనే ఫ్రెషర్స్ సాధ్యమైనంత వరకు ఇక్కడ ఏంటంటే డెవలప్మెంట్ సైడ్ ఫ్యూచర్ బాగా ఉన్న కోర్సెస్ నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. నేను ఫ్రెషర్గా వెళ్ళాలి, నేను కోడింగ్ తక్కువ ఉండాలి అంటే, సో కోడింగ్ అనేది లేకుండా ఉండదు, మినిమల్ కోడింగ్ ఉంటుంది. కానీ ప్రయారిటీ మీరు మాత్రం ఖచ్చితంగా కోడింగ్ నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ అలా కాని పక్షంలో మల్టిపుల్ అదర్ ఆప్షన్స్, దాన్ని కొంచెం ఎక్స్ప్లోర్ చేయండి. కానీ సాధ్యమైనంత వరకు ఫ్రెషర్గా వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. కేటగిరీ 1 సో కంప్లీట్లీ ఫ్రెషర్, అఫీషియల్లీ వీళ్ళు ఫ్రెషర్స్ అనమాట. తర్వాత కేటగిరీ 2 కిందకి వస్తే 22, 21, 20 వీళ్ళు కొంచెం ఏంటి అంటే వీళ్ళు ఇంటర్న్షిప్ త్రూ. సో వీళ్ళు కూడా ఫ్రెషర్గా వీళ్ళకి జాబ్ వస్తుంది, అట్ ద సేమ్ టైం ఎక్స్పీరియన్స్గా కూడా వీళ్ళకి జాబ్ వస్తుంది. ఎందుకంటే సో 3 years, 4 years మినిమం ఎనీ కంపెనీ విల్ కన్సిడర్ యాజ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్. జనరల్గా అప్ టు 3 years అనేది సో అంత ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ లాగా కన్సిడర్ చేయకపోవచ్చు మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్. సో 4 years 22, 21, 20 ఓకే, ఈ 3 సంవత్సరాలు వాళ్ళు కేటగిరీ 2 కింద మనం అనుకుంటే, ఈ కేటగిరీ 2 ఏంటి అంటే చాలా క్లారిటీగా వీళ్ళు ఫ్రెషర్స్గా వెళ్ళొచ్చు అండ్ ఎక్స్పీరియన్స్గా వెళ్ళొచ్చు. ఈ ఫ్రెషర్గా వెళ్ళడానికి కూడా కొంత వీళ్ళు ఇంటర్న్షిప్ కానీ రియల్ టైమ్ వీళ్ళు పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకుని వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఏంటి అంటే వీళ్ళు టూల్ సైడ్ కూడా వెళ్ళొచ్చు. ఓకే, టూల్ సైడ్ వెళ్ళొచ్చు అండ్ డెవలప్మెంట్ సైడ్ కూడా వెళ్ళొచ్చు. సో అంటే కోడింగ్ తక్కువ ఉన్న సైడ్ వెళ్ళొచ్చు, కొంచెం బాగా కోడింగ్ ఉన్న సైడ్, రెండు సైడ్ వెళ్ళడానికి అవకాశం అనేది వీళ్ళకుంటుంది. కేటగిరీ 2. కేటగిరీ 3 2019 వరకు 17. ఓకే, సో వీళ్ళు ఏంటి అంటే ప్యూర్లీ ఆపర్చునిటీస్ అనేవి ప్యూర్లీ కెరీర్ గ్యాప్ కింద పడిపోతారు. వీళ్ళందరూ కూడా ఏంటి అంటే ఫ్రెషర్స్గా ఆపర్చునిటీస్ చాలా చాలా తక్కువ ఉంటాయి. సో మోస్ట్లీ వీళ్ళందరూ కూడా
కెరీర్ గ్యాప్ కిందకు వస్తారు. సో ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్కి వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కంటే సో ఒక 6 ఇయర్స్, 2019 అంటే 6 ఇయర్స్ ఇప్పటి నుంచి వెనక్కి వెళ్తే. సో 6 ఇయర్స్ ఏం చేశారు అనే ఫస్ట్ క్వశ్చన్ ఎనీ కంపెనీ మామూలుగా జనరల్గా అడుగుతుంది మేము. సో చాలామంది నేను అది చేశాను ఇది చేశాను అని చెప్తే కుదరదు. ప్రతిదానికి డాక్యుమెంట్ విత్ ప్రూఫ్ ఉండాలి. సో మాటలుగా నేను అది చేశాను, నేను గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యాను లేదా ఇంకోటి జాబ్ ప్రిపేర్ అంటే కుదరదు. సో వీళ్ళు కేటగిరీ 3 కింద కన్సిడర్ చేయొచ్చు. వీళ్ళు డెఫినెట్లీ వీళ్ళకి ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి, కొంచెం ఎక్కువ శ్రమించాల్సి వస్తుంది. అండ్ డెఫినెట్లీ వీళ్ళు ఎక్కువగా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్గా వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎక్స్పీరియన్స్ అంటే సో 4 ఇయర్స్ 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటేనే జనరల్గా కాల్స్ ఉంటాయి. సో ఇలాంటి అంటే ఇప్పుడు ఆల్రెడీ 6 ఇయర్స్ వచ్చింది కాబట్టి సో ఫ్రెషర్గా వెళ్ళడానికి చాలా తక్కువ ఆపర్చునిటీస్ అనేవి ఈ కేటగిరీ 3కి ఉంటాయి. నెక్స్ట్ కేటగిరీ 4, ఈ అవుట్ రేటెడ్గా ఈ కేటగిరీ 4 ఏంటి అంటే 2016, 15 అండ్ 14, 2016 నుంచి 14 ఇవి కేటగిరీ 4 కింద మనం కన్సిడర్ చేద్దాము. సో ఇదంతా కూడా ఎగ్జామ్షన్ కేటగిరీ 1, 2, 3 మీ అందరికీ అర్థం అవడానికి మాత్రమే ఇట్లా డివైడ్ చేసి మేము ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. సో మీరే కేటగిరీలో ఉన్నారో కమెంట్ చేయండి. అండ్ తర్వాత వచ్చేసి 2016 నుంచి 14 సో చాలా రిస్క్ ఉంటుంది. సో చాలా ఎక్కువ రిస్క్ ఉంటుంది. 2014 అంటే 14 నుంచి ఏం చేసాం, ఓకే 14 నుంచి ఏం చేసాం, లాస్ట్ టోటల్ ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది, రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది, కరెంట్ ఏదైతే టెక్నాలజీలో మీరు వెళ్ళాలనుకున్నారో దాంట్లో ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఇదంతా కూడా క్వశ్చన్స్ అనేవి మనకు వస్తూ ఉంటాయి. సో 99.99% వీళ్ళకి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్గా, సో ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్గా వెళ్ళడానికి అవకాశాలు ఉంటే డెఫినెట్లీ మీరు ప్లాన్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఒక ఏదైనా ఇప్పుడు ప్రజెంట్ ఐఐటి ఎన్ఐటీస్లో వీటిలో ఏంటి అంటే IIITస్లో సో పీజీ డిప్లొమా ప్రోగ్రామ్ అది ప్రొవైడ్ చేస్తున్నారు. డేటా సైన్స్ మీద, సైబర్ సెక్యూరిటీ మీద, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద, సో ఇలా మల్టిపుల్ వాటి మీద చేస్తూ ఉన్నారు. సో అది మళ్ళీ చేసి మళ్ళీ చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ వీళ్ళు కేటగిరీ 4 కింద మనం కన్సిడర్ చేయొచ్చు. సో అండ్ ఫస్ట్లో నేను చెప్పాను కదా కెరీర్ గ్యాప్ వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయని, దాని గురించి కూడా ఖచ్చితంగా నేను మాట్లాడతాను. అండ్ తర్వాత వచ్చేసి ఏంటి అంటే కేటగిరీ 5 కిందకు వస్తే 2014 నుంచి కిందకి అంటే 2013, 12, 11, 10 ఇంకా లిస్ట్ గోస్ ఆన్. సో వీళ్ళందరికీ ఒక చిన్న విషయం నేను కొంచెం మాట్లాడబోతా ఉన్నాను. సో మీరు రియాలిటీని తెలుసుకోవడానికి అలా తెలుసుకుంటారనే కొంచెం నేను ఈ విషయాన్ని మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. సో జనరల్గా ఏజ్ 40 దాటితే, ఏజ్ అనేది ఐటీ ఇండస్ట్రీలో 40-45 దాటితే, సో మీరు ఎక్కడ చూడండి దీని గురించి పెద్ద డిస్కషన్ జరిగింది సోషల్ మీడియాలో. 40 దాటితే కంపెనీస్ యంగ్ బ్లడ్ కోసం, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ పక్కన పెట్టి యంగ్ బ్లడ్ కోసం, న్యూ జనరేషన్ కోసం సో అండ్ వాళ్ళని ఏతో రీప్లేస్ చేయాలని రకరకాలుగా సో డిస్కషన్ అనేది నడుస్తుంది, ఇప్పటికీ స్టిల్ నడుస్తుంది. సో మీరు అంతా కూడా చెక్ చేయొచ్చు. సో ఏజ్ 45 దాటి సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అంటే కొంతమంది అనుకోవచ్చు అదే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ లేకుండా సో సీనియర్స్ లేకుండా కంపెనీ రన్ చేస్తారంటే సీనియర్స్ అనేవి 10 మంది సీనియర్స్ అవసరం లేదు, ఒకరిద్దరు సీనియర్స్ని పెట్టుకొని మిగతా 8 మంది తీసేయచ్చు కదా. సో నేను ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నాను అంటే వీళ్ళకి చాలా రిస్క్ ఉంటుంది. సో చాలా అవకాశాలు అని తక్కువ ఉంటుంది. సో ఐ కెన్ సే దట్ సో మీరు సాఫ్ట్వేర్ జాబ్ గురించి వెతకడం కంటే మీరు ఆల్టర్నేటివ్స్ ఏదైనా బిజినెస్లు కానీ ఇంకేదైనా ప్లాన్ చేసుకోవడం అనేది 100% కరెక్ట్. సో నేను 30 ఎందుకంటే 35 నుంచి 40 మధ్యలో ఉంటుంది వీళ్ళ ఏజ్ అనేది. జనరల్గా 2010 నుంచి 14 పాస్ అవుట్ అంటే 35 to 40 మధ్యలో విలేజ్ ఉంటుంది. సో ఒకవేళ జాబ్ వచ్చినా కానీ ఎన్ని సంవత్సరాలు మీరు ఐటీ ఇండస్ట్రీలో సర్వైవ్ కలుగుతారు, ఎప్పటికప్పుడు అప్డేట్ ఎలా అవుతారు. సో మీరు ఒకవేళ మీరైనా జాబ్ ఇప్పిస్తాను అన్నా కానీ సో గుర్తుపెట్టుకోండి కొంచెం కష్టమవుతుంది, చాలా హై రిస్క్ ఉంటుంది. సో సాధ్యమైనంత వరకు ఈ కేటగిరీ 5 కిందకి ఎవరు వస్తున్నారో సో ఆల్టర్నేటివ్స్ ఎత్తుక్కోండి. సో సాఫ్ట్వేర్ జాబ్ వచ్చి దీని సైడ్ వెళ్ళడం అయితే కరెక్ట్ కాదని నా ఒపీనియన్. సో ఎనీవే సో అది మీ ఇష్టం, మీరు కూడా ఆలోచన చేసి నేను చెప్పేది నిజమా కాదా ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి. సో ఈ టోటల్ 5 ఏదైతే ఉందో ఎక్సెప్ట్ కేటగిరీ 1 మిగతా వాళ్ళందరూ కూడా కెరీర్ గ్యాప్ కిందకు వస్తారు. కేటగిరీ 1 ఎవరు 23, 24, 25 వాళ్ళు మాత్రమే ఫ్రెషర్ కింద కన్సిడర్ చేస్తారు. సో దాని కింద అంటే 2022, 2021, 2020 ఇలా కేటగిరీ 2 కింద కెరీర్ గ్యాప్ వస్తుంది. కెరీర్ గ్యాప్ కిందకే వస్తారు. దాని తర్వాత కేటగిరీ 3 వచ్చేసి 19 to 17 వీళ్ళు కెరీర్ గ్యాప్ కిందకే వస్తారు. 16 to 14 వీళ్ళు కెరీర్ గ్యాప్ కిందకే వస్తారు. ఇక్కడ ఏంటి అంటే కెరీర్ గ్యాప్ వాళ్ళకు జాబులు వస్తాయి కానీ రైట్ డైరెక్షన్లో మనం వెళ్ళాలి. సో ఇప్పుడు మనం ఎక్స్పీరియన్స్ అంటే టూల్స్ నేర్చుకోవాలా, డెవలప్మెంట్ నేర్చుకోవాలా, అండ్ అగైన్ ఇట్స్ క్యాపబిలిటీని మీ క్యాపబిలిటీని కూడా అండ్ మీ బ్యాక్గ్రౌండ్ సో మీరున్న పరిస్థితిని సో మీరు ఆల్రెడీ ఏమన్నా ఇంతకుముందు ప్రీవియస్లో మీ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది ఇవన్నీ కూడా కన్సిడరేషన్కి వస్తాయి. సింపుల్గా నేను 2016లో లేకపోతే 2019లో పాస్ అవుట్ అయ్యాను, నాకు ఈ జాబ్ వస్తుందా, నాకు 2019లో నేను ఎంసీఏ చేశాను లేకపోతే 2019లో నేను బీటెక్ సిఎస్సి చేశాను, సో గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యాను, నాకు జాబ్ ఇప్పిస్తారా? సో అలా లేదు. ప్రజెంట్ మీరు ఏ స్కిల్ నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి, సో దానికి డబ్బులు పెడతారా లేదా సెకండరీ. స్కిల్స్ నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్, రైట్ డైరెక్షన్లో వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. కెరీర్ గ్యాప్ వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయంటే వీళ్ళందరికీ ఉద్యోగాలు రాకపోతే ఎడిపోతారు, మరి ఖచ్చితంగా ఉద్యోగాలు వస్తాయి. కాకపోతే రైట్ డైరెక్షన్లో మనం వెళ్ళాలి. సో కెరీర్ గ్యాప్ ఇదైతే కేటగిరీస్ ఉన్నాయో సో కేటగిరీని బట్టి మనం ఏంటి అంటే
కోడింగ్ సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. ఈ కేటగిరీ 1, 2 వాళ్ళు సాధ్యమైనంత వరకు మీరు ఫ్రెష్‌గా వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. 3, 4 అంటే 2014 నుంచి 2019 వరకు 3, 4 కేటగిరీ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మాత్రం సో మీ ఇంట్రెస్ట్‌ని బేసుకొని కొంచెం ఇంకా జాగ్రత్తగా అడుగు వేయాల్సిన అవసరం ఉంటుంది. సో దాన్ని బట్టి జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. సో మీ ఎక్కువగా స్ట్రిక్ట్లీ డెవలప్మెంట్ సైడ్ వెళ్తే మాత్రం సో కేటగిరీ 3 అండ్ 4 వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే సో ఒక 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్‌ని మీరు మ్యాచ్ చేయాలంటే చాలా కష్టం అయిపోతుంది. సో దాన్ని బట్టి ఆలోచించి డెసిషన్ తీసుకోండి. ఓవరాల్‌గా నేను ఒకటే విషయం ఏంటి అంటే సాఫ్ట్‌వేర్ అనేది ప్రెజెంట్ చాలామంది అంటారు కదా, సాఫ్ట్‌వేర్ కాకుండా ఇంకేం ఉద్యోగాలు లేవా, సాఫ్ట్‌వేర్ గురించి మాట్లాడతారని కొంతమంది అనొచ్చు మేబీ. ఇక్కడ ఏంటి ఎక్కువగా ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతుంది సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలోనే. ఎక్కువగా ప్యాకేజీలు, సాలరీస్ వస్తుంది కూడా సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలోనే. ఆబ్వియస్లీ ఎంప్లాయ్‌మెంట్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి సో ప్రెజెంట్ దీని గురించి ఎక్కువగా అందరూ డిస్కషన్ చేస్తూ ఉంటారు న్యూస్‌లో కానీ, దాంట్లో కానీ. సో మన హైదరాబాద్‌లోనే దాదాపు కొన్ని కోట్ల మంది సాఫ్ట్‌వేర్ మీద వర్క్ చేస్తున్నాం, డెవలప్మెంట్ మీద. ఓకే. సో ఇది ఒకసారి ఆలోచించండి. సో ప్రపంచం మొత్తం మన డైలీ లైఫ్లో కూడా సాఫ్ట్‌వేర్ అనేది సో రెగ్యులర్గా ఇప్పుడు ఏదైతే ఇప్పుడు వీడియో చూస్తున్నారో ఆ ఫోను దానికి సంబంధించిన సాఫ్ట్‌వేరే. సో దాంట్లో యూట్యూబ్, సో దానికి ఒక టెక్నికల్ టీమ్ ఉంటారు. సో మన దగ్గర కొంత టెక్నికల్ టీమ్ ఉంటారు. ఈ వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేయడానికి, కీవర్డ్స్ పెట్టి థంబ్‌నెయిల్ చేయడానికి ఇంకొకరు, సో థంబ్‌నెయిల్ చేసి ప్రాపర్గా అప్లోడ్ చేయడానికి సో టెక్నికల్ టీమ్. ఎవ్రీవేర్ ఏంటంటే ఆ థంబ్‌నెయిల్ చేయడానికి కూడా ఒక సాఫ్ట్‌వేర్ యూస్ చేస్తాం మనం. ఆ సాఫ్ట్‌వేర్ వెనకాల కొంతమంది డెవలప్మెంట్ టీమ్ అని ఉంటారు. సో ఇలా రకరకాలుగా ఉంటుంది. సో ఎనీవే ఈ కేటగిరీ 5 సో మీరు ఏ కేటగిరీలో ఉన్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ డెఫినెట్లీ యూ కెన్ అటెంప్ట్ ఫర్ కౌన్సిలింగ్ సో దట్ ఏంటి అంటే మీకు ఏ సూట్ అవుతుంది, ఎలా సూట్ అవుతుంది అనేది వీ కెన్ సజెస్ట్ యూ. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.